మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025-2026లో ఏ విధంగా గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. చాలామంది అనుకోవచ్చు, అయ్యా మేము జాతకం చూసుకుంటున్నాం కదా, మళ్ళీ రాశి ఫలాలు కూడా చూసుకోవాలా ప్రతి సంవత్సరం అంటే, జాతకం చూసుకుంటూ ప్రస్తుత కాలమానంలోని గ్రహస్థితి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటి దాన్ని చూసుకొని దానికి దీనికి ఆ జాతకంలో ఫలితానికి దీనికి టాలీ చేసుకుంటే సరైనటువంటి కాలంలో సరైనటువంటి ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని జ్యోతిష్శాస్త్రంలో కొంతమంది దాన్ని ప్రయోగపూర్వకంగా దాన్ని తెలుసుకున్నారు. అందుచేత అందరూ కూడా గోచారాన్ని కూడా చూసుకోవాలి ప్రతి సంవత్సరం కూడాను అని చెప్పి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలోని గోచార రీత్యా ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, పనులు ఆగిపోవటం ఇలాంటివన్నీ చాలా మట్టుకు జరుగుతాయి. ఎంత జాగ్రత్తగా మీనరాశి వారు ఉంటే ఈ సంవత్సరం అంత జాగ్రత్తగా పనులు చక్కబెట్టుకుంటే కాలం ఒడ్డెక్క పెట్టుకోవాలి, కాలం నడిపించేసుకోవాలి, ఈ సంవత్సరాన్ని గడుపుకోవాలి జాగ్రత్తగా. మొట్టమొదలు వచ్చేటువంటిది ఏమిటంటే చేద్దాంలే చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనేటువంటి ధీమాతనం, ధీమాగా అంటాను చూసారా, తర్వాత చేద్దాంలే చూద్దాంలే ఏ పనైనా ఏదైనా అనేటువంటి స్థితి. అలాగే సోమరితనం అంటే ఏమిటి, ఇంకా పనిని పట్టించుకోకుండా పనిని వదిలిపెట్టేసి అలాగా వేరే పని చూసుకొని నడిచిపోవడం సోమరితనం. తర్వాత పనులను తర్వాత చేయవచ్చు అనేటువంటి ధీమా గుణం ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా ప్రతిబంధకాలు, ఎదురు దెబ్బలు, నష్టాలు, స్థిరాస్తిని అమ్మవలసి వచ్చినప్పటికీ చిక్కులు, తన స్థిరాస్తి తను అమ్ముకుంటున్నప్పటికీ కూడా తనకి చిక్కులు. తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, భార్యాభర్తలు, కుటుంబము, సోదర సోదరి బంధువర్గముల చేత మాట పడుట, మానసిక న్యూనత, భయము మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోని ఏదైతే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు ఉన్నారో, విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఈ లక్షణాలు, ఈ గుణాలు లేకపోతే ఈ పనులు ఈ విధంగా జరుగుతాయి అనేటువంటిది ఈ గోచార గ్రహస్థితి బట్టి తెలుస్తున్నది. ఏమిటి చెప్పబడుతున్నది, ప్రతి కార్యక్రమానికి ఏదో ఎదురు దెబ్బలు, అన్ని రకాలుగా ప్రతిబంధకాలు, పని ముందుకు నడవకుండా ఎవడో ఒకటి అడ్డేస్తున్నామో ఎదురుగా ఏదో ఒకటి అడ్డొస్తుండడం. తర్వాత నష్టాలు, కష్టాలు, స్థిరాస్తిని అమ్మవలసి వచ్చినప్పటికీ కూడా సొంత భూములు, సొంత స్థలాలు, సొంత ఇల్లు, సొంత వస్తువులు అమ్ముకోవాలన్నప్పటికీ కూడా వాటికి కూడా ప్రతిబంధకాలు ఏర్పడి ఎదురు నుంచి ఏదో ఇబ్బందులు వచ్చి వాటికి కొన్నిటికి కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. చేత గ్రహస్థితి బాగలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుపడడం మొదలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు, కుటుంబము, సోదర సోదరి బంధువర్గాలు, భార్యాభర్తలు, సోదర సోదరీలు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, భార్యాభర్తలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బంధువర్గం మొత్తం అందరూ కూడా. తర్వాత వీళ్ళ చేత ఒకళ్ళ చేత ఒకళ్ళు మాట పడటం అనేటువంటిది ఒకప్పుడు జరగకపోయినప్పటికీ ఈ మీనరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం కుటుంబంలో వారి చేత కూడా మాట పడవలసిన స్థితి, కుటుంబంలో వారి చేత కూడా మాట పడవలసినటువంటి స్థితి వస్తుంది. తర్వాత మానసిక న్యూనత, మనస్సు చిన్నబుచ్చుకున్నాడు అంటాను చూసారా మనం, అలాంటి తనంతా తనకే అన్నిటికీ చిన్నబుచ్చుకుంటాడు తనను తానే.
అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారిని ఈ ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది. తర్వాత భయం, ఏ పని చేయాలన్నా ఇది అవుతుందో అవుదో, పాడైపోతుందేమో, ఇది విరిగిపోతుందేమో, ఇది చెడిపోతుందేమో, ఇది పడిపోతుందేమో అనేటువంటి భయం ప్రతి పని యందు కూడా ఉంటుందట. పిరికితనం, భయం, అంచేత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నరముల సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి. తర్వాత అప్పు చేయుట, అప్పు కూడా చేస్తారు. తర్వాత నిందలు మోస్తారు, అవమానాలకు గురి అవుతారు, శత్రువులు పెట్టేటువంటి బాధలకు మానసికంగా కునిగిపోవడం. తర్వాత ఉద్యోగ వ్యాపారముల యందు నిమిత్తముగా నడిపించుట, ప్రమోషన్లు, జాప్యం, స్థానచలనం, ఆర్థిక మాంద్యము, కళత్రమునకు అనారోగ్య సమస్యలు. ఉద్యోగస్తులు ఉన్నారంటే వాళ్ళకి తర్వాత ఉద్యోగస్తులకు వ్యాపారాలకు నిమిత్తంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఏదో వెళ్ళి కొట్టుకెళ్ళి వస్తున్నామండి అంటారు తప్ప వాళ్ళకి అంతగా ఆ లాభాలు రావు. వ్యాపారం కూడా అంత పెద్దగా సాగదు ఈ సంవత్సరం. తర్వాత ఇంకేమిటి చెప్పారు? ఆర్థిక మాంద్యం, డబ్బు రావడం పోవడం జరుగుతూ ఉంటే వస్తుంటుంది ఆదాయం, ఖర్చు పెడుతుంటూ ఉంటాం, అప్పుడు ఆరోగ్యంగా సుఖంగా ఉంటుంది. ఆ రావడం పోవడం, డబ్బు రావడం పోవడం అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఖర్చు అవ్వకపోయి, లేకపోతే ఆదాయం లేకపోతే ఖర్చు ఎక్కడి నుంచి చేస్తాం, అంచేత ఇబ్బందిగానే ఉంటుంది. అది ఆర్థిక మాంద్యం అవుతుంది. అంచేత అలాగే కళత్రమునకు అనారోగ్య సమస్యలు, భార్యకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అందుచేత ఉంటాయి అంటే ఈ గ్రహస్థితిని బట్టి యజమాని యొక్క భార్యకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుచేత ఉంటాయంటే ఇప్పటికి ఉన్నాయనేటువంటి భావన అందరూ భయపడిపోక్కర్లేదు. కానీ ఏదైనా సమస్య రావచ్చు గ్రహస్థితిని బట్టి. అంచేత అది ఏ పెద్దదా చిన్నదా అన్నటువంటిది అది తెలిసిన తర్వాత బయటికి తెలుస్తుంది. అంచేత భార్యకి కళత్రమునకు అనారోగ్య సమస్యలు, గర్భిణులకు కుటుంబంలో